వెల్కమ్ బ్యాక్. అభినవ్, షియాన్, అయాన్ ఈ చిన్నారుల చావుకు బాధ్యులెవరు? శ్రీజ, హిమజ ఈ ఇద్దరిని కన్నతల్లే ఎందుకు హత్య చేసింది? భారత్, శరత్ల చావుకు వాళ్ళ అమ్మే ఎందుకు కారణమైంది? అభం శుభం తెలియని చిన్నారి లాస్య అక్రమ సంబంధానికి ఎలా బలైపోయింది? పిల్లలకు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల కళ్లలో నీళ్లొస్తాయే, అలాంటిది కన్నవాళ్లే ఇలా కర్కశంగా, అమానుష్యంగా, హేయంగా ఎందుకు కడతేరుస్తున్నారు? రాజయ్య కోడలు సారిక మరణానికి కారణమైంది మాత్రం ముమ్మాటికి వివాహేతర సంబంధమే. సనా అనే అమ్మాయితో అనిల్ కు ఉన్న వివాహేతర సంబంధమే సారిక చావుకు కారణమైంది. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కట్నం రాలేదనే అక్కసుతో కోడల్ని రాజయ్య కుటుంబం ఆదరించలేదు. 3 పిల్లలు పుట్టాక భార్య మీద మోజు తీరిపోవడంతో కొత్త అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనిల్. కొడుకు విషయం తెలిసినా తండ్రి మందలించకపోవడంతో ఆ తప్పు కొనసాగుతూ వచ్చింది. మొత్తంగా కూతురు లాంటి కోడలికి అండగా ఉండాల్సిన అత్తమామలు కొడుకుకి వత్తాసు పలకడంతో సారిక ఒంటరితైపోయింది. అయితే ఆమెది హత్య, ఆత్మహత్య అన్నది మాత్రం తేలలేదు. ఒకవేళ ఆమెది హత్య అయితే ఆమెతో పాటు అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను కూడా పొట్టన పెట్టుకునేంత కసి ఆ హంతకులకు ఎందుకుందన్నది తెలియడం లేదు. సన గత చరిత్ర కూడా అంత శుద్ధమైందేం కాదు. ఆమె సోదరులు ఇప్పటికే ఓ వివాహేతర సంబంధం గొడవలో హత్య చేసి జైల్లో ఉన్నారు. ఇక సన కూడా అనిల్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. సన, అనిల్ వివాహేతర సంబంధమే సారిక మరణానికి దారితీసింది. ఒకవేళ సారికే ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆమెతో పాటు తన కొడుకుల్ని కూడా ఎందుకు చంపుకుందనేది ఎవరికీ అర్థం కావటం లేదు. మేజర్గా తల్లి ఎక్కువ తల్లులు ఈ మధ్యకాలంలో ఎందుకు ఆలోచిస్తున్నారండి అంటే, తను చనిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు అగ్గిమ్మ గోచరం కాకుండా ఉండడం. ఈ పిల్లలు తన కుటుంబం, తన తల్లిదండ్రులకు బడిన అవుతారేమో, లేదు తన భర్త కానీ భార్య కానీ ఈ పిల్లల్ని వదిలేసి వెళ్తే సరిగా చూసుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక వాళ్ళకి అనవసరమైన బాధను కలిగించిన వాళ్ళైతే వాళ్ళ సెక్యూరిటీ లేని పరిస్థితికి దిగజారుతుంది. కాబట్టి నేను చనిపోతే నా పిల్లలు నాతో వచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఏ రకమైన బాధలు, వారికైనా నష్టాలు, కష్టాలు మన తరఫున వచ్చేందుకు అవకాశం ఉండదు అనే భావంతో ఎక్కువ మంది తల్లులు తండ్రులుగా చనిపోతూ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఇలా ఒక్కసారికే కాదు, చాలా మంది తల్లులు తమ భర్తల అక్రమ సంబంధాలను తట్టుకోలేక, ఆత్మవంచన చేసుకోలేక ఉసురు తీసుకుంటున్నారు. ఇలా చనిపోయే ముందు తమ పిల్లల్ని కూడా తమతోనే తీసుకెళ్తున్నారు. బతికినన్నాళ్లు తమ పిల్లల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ళకేదైనా కష్టం వస్తే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు. అలాంటిది విధితో పోరాడలేక చనిపోవాలని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. అలా తాము చనిపోయేటప్పుడు తమ పిల్లల ఉసురు కూడా తీసేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో బెస్తరపల్లికి చెందిన లక్ష్మి అనే గృహిణి కుటుంబ కలహాలతో తీవ్ర అసహనానికి గురై తన 2 పిల్లల్ని నీటి సంపులో పడేసింది. వీరిలో భరత్ వయసు 3 ఏళ్లు కాగా శరత్ వయసు 6 నెలలు. ఇద్దరిని ఇలా నీటిలో పడేసి ఆ తర్వాత లక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఎన్నో ప్రెషర్స్ అండి. ఇప్పుడు పిల్లల కోసమే ఎన్నో భరించి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇవాళ భరించగలిగేంత వరకు భరిస్తున్నారు. భరించలేని పరిస్థితి వచ్చినప్పుడే వాళ్ళు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. అంటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు భరించగలిగేంత వరకు టు ద లాస్ట్ పిల్లల కోసం. అంటే పిల్లలు లేకపోతే అసలు స్టేజ్ ఇంకొకలాగా ఉంటుంది. పిల్లలు ఉండటం వల్లనే వాళ్ళ కెపాసిటీ ఆఫ్ బేరింగ్ దట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అంటే బియాండ్ ఇప్పుడు 100% భరించగలుగుతాము అంటే వాళ్ళు 200% భరిస్తున్నారు. ఇలా సమస్యల సుడిగుండాల్లో చిక్కి భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే తట్టుకోలేక మానసిక బలహీనతతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే చాలా మంది ముందు తమ పిల్లల్ని చంపేసి ఆ తర్వాత తాము ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటీవల కర్నూలులో అప్పుల బాధలు తాళలేక ఓ కుటుంబం రిజర్వాయర్లో దూకేసింది. ఈ ఘటన మృతుల్లో 3 ముక్కుపచ్చలారని చిన్నారులే. ఇదే జిల్లా నంద్యాలకు చెందిన శైలజ తన 6 ఏళ్ల కవల పిల్లలకు ఎలుకల మందు తినిపించి తాను తిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే పిల్లలు శ్రీజ, హిమజలు చనిపోయారు. తల్లి శైలజ పరిస్థితి విషమంగా ఉంది. అత్తింటి వేధింపులు భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇలాంటి మానసిక దుర్బలతలు ఎక్కడో గ్రామాల్లోనే అనుకుంటే పొరపాటే. హైదరాబాద్లో కూడా ఇలాగే ఓ తల్లి తన 3 ఏళ్ల చిన్నారిని చంపేసింది. అయితే ఇక్కడ విషయం మాత్రం వేరే. మహబూబ్ నగర్ కు చెందిన జయమ్మ హైదరాబాద్లో మైలార్దేవుపల్లిలో నివాసం ఉంటోంది. ఇక్కడకు వచ్చిన తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ఆగడాలకు అడ్డుగా ఉందన్న కసితో తన 3 ఏళ్ల కుమార్తెను హత్య చేసి సంపులో పడేసింది. తర్వాత ఏమీ తెలియనట్లు నంగనాజీ ఏడుపులేడ్చింది. కానీ పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది. వివాహేతర సంబంధాల్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వివాహేతర సంబంధం అన్నది యూజువల్గా ఒకటి తాత్కాలికంగా, అంటే టెంపరీగా ఏదో ఒకటి తీరిపోతుంది, ఒక కోరిక తీరుతుంది అనేటటువంటి ఉద్దేశం కానీ ఒక కొత్తదనంతో. సో ఇటువంటి టెంపరీ రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ వల్ల ఈ వివాహేతర సంబంధాల వల్ల పెద్ద సమస్యలు ఉండవు. ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక సంబంధం. అంటే ఇందులో ఎలా ఉంటుందంటే కనుక యూజువల్గా భార్యాభర్తల మధ్యన బాగా గొడవలు అయినప్పుడు ఇంటికి వెళ్తేనే కనుక ఒక టెన్షన్ లాగా పరిస్థితి ఉన్నప్పుడు బయట ఎక్కువ గడపాలి అని అనుకునేటటువంటి సమయంలో ఆ బయట ఉండేది ఎక్కడా అనేటటువంటి ప్రశ్న పడుతుంది అనమాట. ఆ బయట ఉండేటటువంటి ప్లేస్లో యూజువల్గా ఎవరన్నా కూడా ఆ సంతోషాన్ని కానీ, ఆ శారీరక సుఖం కానీ, లేకపోతే ఆ మానసికంగా ఆ సంతోషాన్ని రిలాక్సేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరన్నా బయట ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, శారీరక సంబంధం కానీ పెట్టుకుంటాయి. ఇవి దీర్ఘకాలిక సంబంధాల కింద మారి సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. హైదరాబాద్ సనత్ నగర్ లో మరో చిన్నారి హత్య జరిగింది. సనత్ నగర్ లో మయూరి కుటుంబం నివాసం ఉంటోంది. అయితే పక్కింట్లో ఉంటున్న లక్ష్మయ్య కుమార్తె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోంది. అది తప్పని చిన్నారి లాస్య తల్లి ఆమెకు మంచి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే తనకే నీతులు చెప్తావా అంటూ ఆగ్రహించిన ఆమె మరో 5గురితో కలిసి చిన్నారి లాస్యను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేసింది. మొదట్లో దీన్ని సాధారణ కిడ్నాప్ గా భావించిన పోలీసులు దర్యాప్తు చేసి అసలు దోషుల్ని పట్టుకున్నారు. ఇలా ఈ 5-6 ఘటనలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎన్నో ఘటనల్లో చిన్నారులు బలైపోతున్నారు. అయితే ఎవరి పరిస్థితి ఏదైనా ఈ హత్యలన్నింటికీ దారితీస్తోంది మాత్రం వివాహేతర సంబంధాలే. సమాజంలో రోజురోజుకి మృగ్యమైపోతున్న మానవ సంబంధాలకు ఈ ఘటనలన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. పెద్దల తప్పుడు నిర్ణయాలకు పిల్లలను బలి చేస్తారా? చంపడమో చావడమే పరిష్కారమా? బ్రేక్ తర్వాత చూద్దాం.